తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో నర్స్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ను బొలెరో వాహనం ఢీకొట్టడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఓ ప్రైవేట్ మెడికల్ నర్స్ ట్రైనింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ కాలేజీలో నర్స్ ట్రైనింగ్ చేస్తున్న స్టూడెంట్స్ వారి కాలేజ్ ట్రైనింగ్ ముగింపు చేసుకొని వారి స్వంత ప్రాంతాలకు వెళ్ళడానికి సూపర్ మార్కెట్ షాప్ దగ్గరకు బస్ కోసం వెయిటింగ్ చేస్తున్న స్టూడెంట్స్ ఎర్రపల్లి వైపు నుండి ఒక బొలెరో వాహనం అధిక స్పీడ్గా వచ్చి అక్కడ నిలబడి ఉన్న స్టూడెంట్స్ ను ఢీకొట్టడంతో స్పాట్ లో 2 విద్యార్థినులు మరణించడం జరిగింది. ఇంకా మిగతా విద్యార్థులకు గాయాలు కాగా వారిని గద్వాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో తరలించడం జరిగింది. క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ బిఎస్ సంతోష్ కుమార్, నియోజకవర్గం శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా ఎస్పీటీసీ శ్రీనివాసరావు సందర్శించి పూర్తి వివరాలు సేకరించి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని మాట్లాడటం జరిగింది.